రొంబిచెర్ల మండలం సుబ్బయ్యపాలెంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం, పొలం సరిహద్దుల రాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. ఈ గ్రామంలో టీడీపీ వారి మీద వైసీపీ అనేక కేసులు పెట్టినా ధర్నాలు చేసి ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. పాసు పుస్తకాల మీద రాజ్యముద్రతో రైతులకు అందచేస్తున్నామని అన్నారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది. వాళ్ళు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. పొలాల్లో కూడా మరి రాళ్ల మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకోవడం జరిగింది. అవన్నీ రోజులు పోయినాయి. మనం పోరాటం చేసాం. మీ పోరాటాల ఫలితంగా మీ ఆశీస్సులతోటి, మీ దీవెనలతోటి ఇక్కడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాడు 20 ఏళ్ళ తర్వాత. అదేవిధంగా నిజంగా ఇది మీరు ఇచ్చిన నాకు గౌరవం. నన్ను గెలిపించడం, మా అక్క చెల్లెలు అక్కడే ఉన్నారు. ఇదే గ్రామంలో ఇక్కడే మనం ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. ఈ విగ్రహం దగ్గర మీరందరూ అందుబాటులో ఉండి అందరూ కూడా అండగా ఉండబట్టి ఒక కులం లేదు, మతం లేదు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గెలిపించారు. అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశారు. ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఆయన్ని 4వసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుదలతోటి మనం ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ఇద్దరం కూడా చక్కగా పరిపాలన చేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇవాళ పాస్బుక్లు తీసుకురావడం జరిగింది. ఈ పాస్బుక్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఒక రాజముద్ర వేసి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రైతుకి ఆయన పేరు మీద ఆయన పొలం ఎంత ఉందో అంతా కూడా నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మరి రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కలయికతోటి, అధికారుల కలయికతోటి, రెవెన్యూ కమిషనర్ గారు, కలెక్టర్ వీళ్ళందరితోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం విజయవంతం చేస్తున్నాం. 1933 బుక్స్ రావడం జరిగిందండి. ఈ బుక్స్ మాకు వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల క్రితమే బుక్స్ వచ్చాయి, కానీ పంపిణీ ఇప్పుడు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న కారణంగా మేము ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము పంపిణీ చేస్తున్నాము. ఈ 5 నెలల్లో ఎవరైనా కొత్తగా భూములు కొనుక్కొని ఆన్లైన్ ఎక్కించుకొని ఉంటే వాళ్ళకి బుక్స్ ఇప్పుడు రాకపోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ పేజ్లో మళ్ళీ వస్తాయి. ఎవరికైనా బుక్స్ రాకపోతే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా నెక్స్ట్ పేజ్లో మళ్ళీ బుక్స్ వస్తాయి. అలానే ఈ బుక్స్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే, అంటే సర్వే నెంబర్ కరెక్షన్స్ కానివ్వండి, అండ్ క్లాసిఫికేషన్ పొరపాటున పట్టాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్గా పట్టడం కానీ, అసైన్మెంట్గా పట్టడం కానీ, ఇలాంటివి ఏమైనా గతంలో రీసర్వేలో కూడా తప్పు జరిగి ఉన్నమాట వాస్తవమే. అలాంటివి ఏమైనా జరుగుంటే మాత్రం ఇప్పటివరకు మా నోటీస్కి వచ్చి మేము సరి చేసాము. ఇప్పుడు మీరు బుక్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎంతవరకు కొంతమంది రైతులు ఆన్లైన్లో చెక్ చేసుకుని ఉంటారు. బుక్స్ చూసుకుంటే మీకు అవగాహన వస్తుంది. బుక్స్ చూసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మీ పాస్బుక్ జిరాక్స్ పెట్టేసి ఒక అర్జీ పెట్టేసి ఇక్కడ ఈ సచివాలయంలో అందజేస్తే మేము ఆ ఫైల్ ఆడియో గారికి పంపించి మేము ఇవి సరి చేయడం జరుగుతుందండి. గతంలో ఈ సర్వే నెంబర్ తప్పులు చేయాలన్నా అండ్ క్లాసిఫికేషన్ కరెక్షన్ చేయాలన్నా మనం జేసీ గారి వరకు ఫైల్ పంపించాల్సి వచ్చేది. కానీ రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా 4 రోజుల క్రితమే ఒక సర్క్యులర్ ఇచ్చింది. జేసీ గారి నుంచి ఆ అధికారాలు ఆర్డీఓ గారికి బదలాయిస్తూ మనకి సర్క్యులర్ వచ్చింది.